శక్తి రూపం శ్రీ జోగులాంబ అమ్మవారి దివ్యక్షేత్రం. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బంధువు. గృహచండిగా ఉగ్రస్వరూపిణి భక్తులను అనుగ్రహిస్తుంది. అష్టాదశ పీఠాల్లో 5వ పీఠంగా భక్తుల పూజలందుకుంటున్న జోగులాంబ అమ్మవారి క్షేత్రపు విశేషాలు ఇప్పుడు చూద్దాం. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ శక్తిపీఠం. ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్లో ఆగ్నేయ దిశగా ఉంది. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు, దవడ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు చెప్తారు. అందుకే అమ్మవారు ఇక్కడ శక్తిపీఠంగా వెలిశారు. పరమ పావనమైన ఈ అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి కేశాలు గాల్లో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. వీటి వెనుక ఓ పరమార్థముంది. బల్లి శకునాల చిహ్నం, అందుకే అమ్మవారు శకునాలకు అధిపతి. తేలు న్యాయధర్మాల చిహ్నం, అందుకే అమ్మవారు న్యాయధర్మాలకు అధిపతి అని. గబ్బిలం లక్ష్మి అమ్మవారి వాహనం కాబట్టి అలక్ష్మిని తొలగిస్తుందని. కపాలం, ప్రేతం తాంత్రికోపాసన చిహ్నాలు కాబట్టి అమ్మవారు తాంత్రికోపాసనకు అధిపతి అని చెప్తుంటారు. భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఆ శ్మశాన వికృతాలను తల మీద ధరించింది అమ్మవారు. దీనికి సంతోషించిన స్వామివారు ఆ వికృతాలకు ఓ స్థిరత్వాన్ని, శక్తిని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిని చేశాడు. అందుకే అలంపూర్ జోగులాంబ నరఘోషకు అధిపతిగా కొలుస్తారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని గృహచండిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. వసంత పంచమి నాడు అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. అమ్మవారు ఉష్ణరూపిణి కాబట్టి ఆ ఉష్ణం తగ్గటానికి 1000 కలశాలతో అభిషేకం చేస్తారు. మానవ ప్రయత్నంతోనే కాకుండా భగవంతుడి అనుగ్రహంతో జరిగే కార్యాలకు జోగులాంబ అమ్మవారు అధిపతి అని చెప్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్న కోనేరు ఈ ప్రాంత వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. అమ్మవారి నిజరూప దర్శనం వృద్ధురాలిగా ఉంటుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. అంతేకాక గుడి పైభాగంలో ఉసిరికాయ ఆకృతిని పోలిన శిలను ఉంచి దానిపై శిఖరాన్ని ఏర్పరిచిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గర్భాలయ ప్రవేశ ద్వారబంధాలకు చిత్రాలంకార శిల్పాలు, ద్వారపాలకులుగా గంగా యమునల విగ్రహాలుంటాయి. ఈ ఆలయంలో మొగ్గ రూపంలో ఉన్న కుండలిని చెక్కబడి ఉంటుంది. ఇలా మరెక్కడా కనిపించదు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కుండలిని జాగృతమవుతుందని, కుండలిని జాగృతమవటమంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లేనని చెప్తారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం గురించి ఎన్నో రకాల స్థల పురాణాలున్నాయి. పూర్వం అలంపూర్ క్షేత్రాన్ని హేమాలంపూర్ అని పిలిచేవారట. ఈ పేరు రూపాంతరం చెందుతూ హతంపురం, యోగాలంపురం, జోగులాపురం, అనంతరం అలంపురంగా రూపాంతరం చెందింది. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. ఈ ఆలయాల నిర్మాణం చాళుక్య రాజైన 2వ పులకేశి పరిపాలన కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాల పాటు సాగినట్లు చరిత్ర చెప్తోంది. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు.
శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది. రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులొస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది. జోగులాంబ అమ్మవారి ఆలయం హైదరాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి అతి సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో అలంపూర్ రైల్వే స్టేషన్ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అలంపూర్కు చేరుకోవచ్చు. రైళ్లు కూడా అలంపూర్కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో అమ్మవారి ఆలయానికి రావచ్చు. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు నుంచి డైరెక్ట్ బస్సు సర్వీసులున్నాయి.